సిలువలో క్రీస్తు చూపిన ప్రేమ విలువలేని బ్రతుకులను మార్చెను. మన కోసమే రక్తమంత కార్చెను. మనకు బదులు తానే మరణముందెను. పరమపురికి ఏకైక మార్గమాయెను. మృత్యుంజయుడు సజీవుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. సిలువలో క్రీస్తు చూపిన ప్రేమ విలువలేని బ్రతుకులను మార్చెను. మన కోసమే రక్తమంత కార్చెను. సమాధిలో నుండి తిరిగి లేచెను. పరమపురికి ఏకైక మార్గమాయెను. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియపరుస్తున్నానండి. సత్యమార్గం ద్వారాగా దేవుని వాక్యం వింటున్న మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియపరుస్తూ ఉన్నాను. జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత యేసుక్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్న దేవాది దేవునికి కూడా కృతజ్ఞతలు తెలియపరచవలసిన బద్దులమై ఉన్నాము అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆయన ఆత్మీయ మాటలని గ్రహించి మనం ముందే కొనసాగించవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా అవగాహన కలిగి ఉండవలసిన అవసరం ఉంది. మరి ఉదయకాల సమయాన్న మనం గమనించినట్లయితే దేవుని ప్రేమిస్తున్నామా, ప్రేమ కలిగి ఉన్నామా అన్నటువంటి చిన్న సబ్జెక్ట్ అండి. ప్రతి ఒక్కరు వినాలని మరి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని బ్రతిమాలి వేడుకొనిచున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనంలో మనం గమనించినట్లయితే క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనందరం కూడా క్రీస్తుని ధరించుకుని ఉన్నాము అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీలు లేదు. ధరించుకోవడం అంటే ఆయన యొక్క గుణగణాలు మనకు ఉండవలసిన అవసరం ఉంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా మరొక వచనాన్ని మనం చదువుకుందామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4, 6 వచనాలు కలిపి ఉంటాయి. ఎట్లనగా తన ప్రియుని యందు తనకు ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమ కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషమునై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత యేసుక్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఎలాగండి? మన పరిశుద్ధమును నిర్దోషులమై ఉండవలనని ఆలోచన తండ్రి దేవునికి కలిగింది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మరి దేవుడు ఆ విషయాన్ని మాట్లాడుతున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరొక వచనాన్ని మనం చదువుకుందామండి. మరి యోహాను రాసిన పత్రిక 1వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మనం గమనించినట్లయితే దేవుడు అంటే నాకు ఇష్టమండి, అలాగండి, ఇలాగండి అని అంటూ ఉంటారు. కానీ దేవుడు అంటే నాకు అభిమానం అండి అంటూ ఉంటారు. కానీ ఇక్కడ వాక్యం ఏమని బోధిస్తుందో విషయాన్ని మనం గమనించినట్లయితే మరి ప్రతి ఒక్కరు కూడా అవగాహన కలిగి ఉండవలసిన అవసరం ఉంది. 8వ వచనంలో మనం గమనించినట్లయితే దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. అంటే ప్రేమ కలిగి జీవించవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీలు లేదండి. ప్రేమ కలిగి మనం జీవించాలి. ఆయన యందు భయభక్తులు కలిగి మనం జీవించాలి. మరి దేవుడు అదే కోరుకుంటున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీలు లేదు. దేవుడు అదే కోరుకుంటున్నాడు. మీరు ఏ విధంగా జీవిస్తున్నారు, మీ జీవించే విధానం ఏ విధంగా ఉన్నది అని దేవుడు కోరుకుంటున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అందుకే ఆయన చెప్తూ ఉన్నాడు, జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత యేసుక్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్న విధానాన్ని మనం గమనించినట్లయితే మన పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని ఆయనకు ఒక ఆలోచన ఉందన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీలు లేదు. ఆ ఆలోచన ప్రకారంగా ఆయన మాట్లాడుతున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మనం గమనించినట్లయితే యోబు గ్రంథము 8వ అధ్యాయము 5, 6, 7 వచనాలు మనం చదువుకుందాం. నీవు జాగ్రత్తగా దేవుని ఎదిగిన ఎడల, సర్వశక్తుడకు దేవుని బతిమాలను కొన్న ఎడల, నీవు పవిత్రుడివై యథార్థవంతుడు అయిన ఎడల
నిశ్చయముగా ఆయన నీ మీద శ్రద్ధ నిలిపి అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. నిశ్చయముగా ఆయన నీ మీద శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లు నీ నివాసస్థలమును వర్ధిల్ల చేయను. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను నువ్వు మహాభివృద్ధి పొందెదవు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే మన స్థితి కొద్దిగా ఉన్నా సరే మహా అభివృద్ధి చెందుతాము అన్నటువంటి విషయాన్ని మరి ఇక్కడ గ్రంథకర్త తెలియపరుస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అంటే మన ఆలోచన ఏ విధంగా ఉంటుంది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామని మనం అనుకుంటూ ఉంటాం. దేవుని ప్రేమిస్తున్నామంటాం, దేవుడు అంటే ఇష్టము అంటాం. కానీ అయినప్పటికీ కూడా దేవాది దేవుని యొక్క ఆలోచన మన పట్ల ఏ విధంగా ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందుకే క్రీస్తు యేసులోనికి మనం బాప్తిసం పొందిన మన అందరం కూడా ఆయన ధరించుకుని ఉన్నాము అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. ధరించుకోవడం అంటే గొప్ప ధన్యత అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ధరించుకునే విధానాన్ని మరి ఏ విధంగా ఉంది ధరించుకునే విధానము అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17-18 వచనాలు మనం చదువుకుందామండి. నన్ను ప్రేమించిన వారు నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారని కనుకొందరు. ఐశ్వర్య ఘనతలు స్థిరమైన కలిమియు నీతియు నా వద్ద ఉన్నవి అన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అంటే ఆయన ప్రేమించిన వారిని ఆయన ప్రేమిస్తున్నాడంట. ఆయన జాగ్రత్తగా వెతకవలసిన బాధ్యత మానవుని మీద ఉన్నది అని తెలియపరుస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అంటే ఎదగడం వేరు, జాగ్రత్తగా వెతకడం వేరు. ఎదిగినట్లయితే ఐశ్వర్య ఘనతలు స్థిరమైన కలిమియు నీతియు నా యొద్దే ఉన్నవి అన్నట్లుగా తెలియపరుస్తూ ఉన్నాడు. ఇంకా మనకి ఏం కావాలండి? ఆయన ప్రేమించవలసిన బద్ధులమై ఉన్నాము అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆయన ప్రేమించాలంటే మనం పరిశుద్ధంగా ఉండవలసిన అవసరం ఉంది. ఆయన ప్రేమించాలంటే మనసులో ఏ కపటం ఉండడానికి వీలు లేదు. మనం ఆయన ప్రేమించాలంటే మనం యథార్థంగా ప్రేమించవలసిన బద్ధులమై ఉన్నాము అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆ విధంగా ప్రేమించవలసిన బద్ధులమై ఉన్నాము అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మరొక వచనాన్ని మనం చదువుకుందామండి. యోహాను రాసిన మొదటి పత్రికలోకి వెళ్దాం. మరలా 3వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. మన సహోదరులను ప్రేమించుతున్నాం కనుక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. అంటే మన సహోదరుని ప్రేమించినట్లయితే మరణంలో నుంచి జీవంలోనికి దాటి ఉంటాము అన్నటువంటి విషయాన్ని యోహాను గారు తెలియపరుస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. మన సహోదరులను ప్రేమిస్తున్నాం కనుక మరణం నుండి జీవులను దాటి ఉన్నాము అని ఎరుగుదము. ప్రేమ లేనివాడు మరణం మంది నిలిచి ఉన్నాడు. ఒకవేళ ప్రేమించినట్లయితే మరణం మంది నిలిచి ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే మనం ప్రేమించవలసిన బద్ధులమై ఉన్నాం. సహోదరులను కానీ సహోదరు మనులను కానీ మనం ప్రేమించాలి. దేవుడు అదే చెప్తున్నాడు. కనిపించి సహోదరుని ప్రేమించిన వాడు కనపడిన దేవుడిని ఎలా ప్రేమిస్తాడు అన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనిస్తూ ఉన్నాం. మనం ప్రతి ఒక్క విషయాన్ని వాక్యం టు వాక్యం మనం గమనించవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. అదేవిధంగా మనుషులకు ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో గ్రంథకర్త మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని కూడా మనం గమనిద్దామండి. మత్తయి సువార్తలోకి మనం వెళ్దాం. 6వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. మనుషులు కనబడవలన వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే మనుషులు కనబడాలని నీతి కార్యాలు చేయడానికి వీల్లేదు. దేవుని దగ్గర నీతి కార్యాలు మనం చేయాలి. కొంతమంది ఎలా ఉంటారంటే అయ్యగారు అది చేయాలా, అయ్యగారు ఇది చేయాలా అంటే మనుషులకు ఎక్కువ మరి వాల్యూ ఇస్తూ ఉంటారు. కానీ దేవుని గ్రంథం ఏమని సెలవిస్తుందంటే మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్తగా ఉండుడి అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఆ విధంగా ఉండవలసిన అవసరం ఉంది. క్రైస్తవులు మనము ఆ విధంగా ఉండాలి. దేవుని ప్రేమిస్తున్నామా, ప్రేమ కలిగి ఉన్నామా అన్నటువంటి మరి సబ్జెక్ట్ అండి. ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ఈ విషయాన్ని. మరి దేవాది దేవుడి యొక్క ఆలోచన ఏ విధంగా ఉన్నదన్నటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించవలసిన అవసరం ఉంది. మరొక వచనంలోనికి మనం వెళ్దామండి. లూకా సువార్త 16వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన మీరు మనుషులు ఎదుట నీతిమంతులు అనిపించుకుని వారు కానీ దేవుడు మీ హృదయం ఎరుగును. మనుషుల్లో ఘనంగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మనుషుల్లో ఘనంగా ఎంచబడడానికి వీలు లేదు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మనము దేవుని ఘనపరచాలి అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీలు లేదు.
మరొకసారి మనం చదువుకుందామండి ఈ విషయాన్ని. ఎందుకంటే దేవాది దేవుడు ఒక ఆలోచన ఏ విధంగా ఉన్నదనేటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులు అనిపించుకునేవారు కానీ దేవుడు మీ హృదయం ఎరుగను, మనుషుల్లో ఘనంగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే మనం దేవుణ్ణి గణపరచాలి, మనుషులను గణపరచడానికి వీల్లేదు అని ఇక్కడ గ్రంథకర్త మనకు తెలియపరుస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. మరి మన ఆలోచనలు ఎలాగ ఉంటాయంటే మనుషులకు ఎంత వాల్యూ ఇచ్చేస్తారో కానీ ఇవ్వద్దని దేవుడు చెప్పట్లేదు, కానీ ఆయనకంటే ఎక్కువ ఇవ్వడానికి వీల్లేదు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆ విధంగా మనం జీవించవలసిన అవసరత ఉందన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదండి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 5వ అధ్యాయము 46వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరు మిమ్మల్ని ప్రేమించిన వారినే ప్రేమించిన ఎడల మీకు ఏమి ఫలం కలుగును అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. కొంతమంది ఎలాగుంటారంటే ప్రేమించిన వారినే ప్రేమిస్తారు, ఏం ఫలం కలుగుతుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. సుంకర్లు అలాగే చేయుచున్నారు కదా, సుంకర్లు కూడా అలాగే చేయుచున్నారు కదా అని వాక్యం మనం ప్రేమించిన వారిని ప్రేమించకూడదండి. ఆ విషయాన్ని గ్రంథకర్త మనం తెలియపరుస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. మళ్ళీ యోహాను రాసిన మొదటి పత్రికలోకి వెళ్దామండి. మరలా మనం యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందామండి. 4:16 మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమే, దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపే ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఇండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ప్రేమ యందు నిలిచి ఉంటే దేవుడు ఉన్నాడన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమే, దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపే ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండేవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే ప్రేమ యందు మనం నిలిచి ఉండవలసిన అవసరం ఉంది, అప్పుడు దేవుడు నిలిచి ఉంటాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే క్రైస్తవులు అంటే మనము ప్రేమ కలిగి జీవించవలసిన అవసరత ఉందన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. అందుకే ఆయన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేరుస్తాడు అని సెలవిస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, కావున నీవు బలిపీఠం వద్ద అర్పణ అర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణను అర్పింపుము అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంతేగాని సహోదర భావం కలిగి మనం దేవునితో ఉండవలసిన అవసరం ఉంది. ఒకవేళ అలా ఉండకుండా మనం బలి అర్పణలు అర్పించినప్పుడు ఆ వేదిక మీదకి వెళ్ళినప్పుడు గుర్తుకొచ్చినట్లయితే ఆ అర్పణ అక్కడే పెట్టేసి సహోదరుడి దగ్గరికి వెళ్ళి సమాధానం పడాలంటండి. మరి దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. మనం ప్రేమ కలిగి ఉండాలి. క్రైస్తవులు అనగానే మంచి స్వభావం కలిగి ఉండాలి. మరి ఆ స్వభావం కలిగి ఉంటేనే దేవుడు మనల్ని మరి ఆయన మన విషయంలో మంచి ఆలోచన కలిగి ఉంటాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలండి. ఆ విధంగా ఉన్నట్లయితే మరి మనం ఆయన భయభక్తులు కలిగి జీవిస్తాము అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆ విధంగా జీవించవలసిన అవసరం ఉంది. మనం గమనించినట్లయితే కొత్త నిబంధనలో గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందామండి. 1వ అధ్యాయం 10వ వచనం, ఇప్పుడు నేను మనుషుల దయని సంపాదించుకొని చూస్తున్నానా, దేవుని దయ సంపాదించుకొని చూస్తున్నానా? నేను మనుషులను సంతోషపెట్టి కోరుచున్నానా? నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టి వాడినైతే క్రీస్తు దాసుడిని కాకపోదును అన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని ఎవరు మాట్లాడుతున్నారండి? అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి ఆయన ఉత్తరం రాస్తూ మాట్లాడుతున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మనం మనుషుల దయ సంపాదించుకోవడానికి వీల్లేదు. మన దేవుని దయందు భయభక్తులు కలిగి మనం ఉండాలి. దేవుని దయ మనకు వెరీ ఇంపార్టెంట్ అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆ విధంగా జీవించాలి. దేవుని దయ లేనట్లయితే మనం లేవండి. ఆయన దయ ఉన్నందుకే మనం ఈ విధంగా జీవిస్తున్నాము అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. ఆ విధంగా జీవించవలసిన బద్ధులమై ఉన్నాం. అదేవిధంగా మనం గమనించినట్లయితే దేవాది దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి విధానాన్ని కూడా మనం గమనించినప్పుడు
ఆయన మంచి ఆలోచన కలిగి ఉన్నాడంటండి. అంటే మనం దేవుని ప్రేమించాలి. మనం ఏం చేస్తామంటే దేవుని ప్రేమించకుండా దేవుని కంటే ఎక్కువగా మనుషులు ప్రేమిస్తూ ఉంటాం. అందుకనే ఆయన ఇంతకుముందు వచనాల్లో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించవలసిన అవసరం ఉంది. కీర్తన గ్రంథము 31వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందామండి. యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి, యెహోవా విశ్వాసులను కాపాడును అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. యెహోవా భక్తులు అంటే అందరూ కూడా ఆయన్ని ప్రేమించాలంట. ఆయన అంటే ఎవరంటే దేవుని ప్రేమించాలి. మనం ఏమనుకుంటామంటే దేవుడే మన ప్రేమిస్తాడు అని అనుకుంటాం. దేవుడు ప్రేమిస్తాడు, కానీ మనం దేవుని ప్రేమించాలి అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. మరి ఈ లోకంలో మనం జీవిస్తున్నామంటే ఆయన కృప, ఆయన దయ సమస్తము అన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. మరి మనము ఆయన్ని ప్రేమించవలసిన బద్ధులమై ఉన్నాము అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మనం గమనించినట్లయితే ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుడైన యెహోవా ఆదాముని పిలిచి నువ్వు ఎక్కడున్నావన్ను. అందుకతడు నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరంగా నుంటిని కనుక భయపడి దాగుంటిని అన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అంటే దేవాది దేవుడు ఏదోని తోటలో ఆదాముని పెట్టినప్పుడు మరి ఎంతో మంచి ఆలోచన కలిగి పెట్టినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఆదాముని పెట్టినప్పుడు ఆదాముతో దేవుడు మాట్లాడుతున్నాడు 10 సల్ల పూట మాట్లాడినప్పుడు మరి ఆదాము మాట్లాడుతున్నట్లుగా మనం గమనించాం. అదేవిధంగా మరి ఆదాముని మరలా పిలిచినప్పుడు దేవుడైన యెహోవా ఆదాముని పిలిచి నువ్వు ఎక్కడున్నావని. అందుకతడు నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరంగా నుండిని కనుక భయపడి దాక్కుంటేని అని సెలవిచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. దేవునికి ఎప్పుడు ఆదాము భయపడలేదు. ఆ భయం అన్నది ఎలాగొచ్చింది? మంచి చెడు తెలుపునిచ్చి వృక్ష ఫలాలు ఎప్పుడైతే దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను మీరారో అప్పుడు ఆదాముకు భయం కలిగిందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మనం కూడా ఆయన భయభక్తులు లేనప్పుడు భయాందోళనకు గురవుతూ ఉంటాం. మనం ఏదైనా అనుకోని పనులు చేసినప్పుడు భయాందోళనకు గురవుతాం. ఎందుకంటే దేవుడు ఆకాశం మీద ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాము, మన మాట కొద్దిగా ఉండాలి అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. దేవుని యొక్క నీడలో మనం జీవిస్తున్నాం, దేవుని యొక్క కృపలో మనం బ్రతుకుతున్నాం అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదండి. అందుకే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, మన బాధ్యత సమస్తము ఆయన తెలుసు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎంతో చక్కగా మాట్లాడుతున్నటువంటి ఆదాము ఆ దినాన దేవుడు మాట్లాడుతున్నప్పుడు భయపడి దాక్కున్నాడంటండి. భయపడి దాక్కుంటే దేవుని కనపడతాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. వివేకం కలిగి మరి నరులు ఉన్నారో లేరని ఆకాశం నుంచి పరిశోధించి దేవుడు మన దేవుడు 14:2 కీర్తనలో మనం గమనిస్తూ ఉన్నాం. అటువంటి దేవునికి ఎక్కడ ఉన్నా హరే మనం కనపడతాము అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మనమేమనుకుంటామంటే ఈ భౌతికమైన ఆలోచనలో ఉండి మనుషులకు మనం కనపడకపోవచ్చు, దేవునికి మనం కనపడతాం. అటువంటిప్పుడు మనం భయభక్తులు కలిగి జీవించాలి. మన దేవుడు గొప్పవాడనేటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. సామెతల గ్రంథము 8:21లో నన్ను ప్రేమించిన వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును అని చెప్తున్నాడు. ఆయన ప్రేమించిన వారిని ఎలా చేస్తాడంటే ఆస్తికర్తలుగా చేస్తాడంటే ఆయన వారి నిధులను నింపుదును. ఎంత వండర్ఫుల్ కొటేషన్ మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. ఆయన ప్రేమించాలంటే మనకు అర్హత ఉండాలి, మన హృదయం పరిశుద్ధంగా ఉండాలి, మనం ఏ కల్మషము కలిగి ఉండడానికి వీల్లేదు. ఈ విషయాన్ని మనం గమనించాలి. దేవునిలో ఉన్నాం, దేవునిలోనికి బాప్తిసం పొందేసాం, మాకేంటని అనుకోవడానికి వీల్లేదు. మన గురి ఎప్పుడు ఎలా ఉండాలంటే దేవుని వైపే ఉండాలి. లోకంలో జీవిస్తున్నప్పుడు కూడా మనకు ఎలా ఉంటుందంటే దేవుడు మనకి ఏమిస్తాడు, ఎందుకు ఇవ్వట్లేదు, నా ప్రార్థన వింటలేదు అని అనుకుంటూ ఉంటారు. కానీ నువ్వు జీవన విధానం ఏ విధంగా ఉంటుందో దేవుడు చూస్తాడు. ఎందుకు చూస్తాడు? నిన్ను ఆయన తయారు చేసుకుని ఉన్నాడు, నీ బాగుబోగులు ఆయన తెలుసు. తలంపు పుట్టక మునిపే గ్రహించే దేవుడు ఆయన, ముదుగు వచ్చే వరకు ఎత్తుకునే దేవుడు ఆయన, సంక పెట్టుకునే దేవుడు ఆయన, నీకు ఆపద కలిగినప్పుడు నీ తట్టుండి దేవుడు ఆయన. ఈ విషయాన్ని మనం గమనించాలి. మన దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి. తల్లిదండ్రులు విడిచిన నేను ఇడవనంటున్నాడు ఆయన. ముదుగు వచ్చే వరకు ఎత్తుకునేవాడిని, సంగ పెట్టుకునేవాడని నేనే అంటున్నాడు.
మరి అలాంటి గొప్ప దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామా లేదా అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ప్రేమ అనగానే దేవుడండి. సహోదరుని ప్రేమించిన వాడు నరహంతకుడు అని రాయబడ్డది యోహాను రాసిన పత్రికలో మనం గమనిస్తూ ఉన్నాం. అంటే నరహంతకుడు, ఆజ్ఞ అతిక్రమమే పాపము. మరి ఆయన ఆజ్ఞల్ని మనం గైకోవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. యోహాను రాసిన పత్రిక మొదటి పత్రికలోకి మనం మళ్ళీ వెళ్దాం. 3వ అధ్యాయంలోనికి వెళ్దామండి. మనం 3వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. మనం దేవుని పిల్లమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించను చూడుడి. మనం దేవుని పిల్లలమే, ఈ హేతువు చేత లోకం మనల్ని ఎరగదు, ఎలా అనగా అది ఆయన్ని ఎరగలేదు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. మన దేవుని పిల్లలమైన హరి లోకం ఎరగదంటండి. ఎలా అనగా ఆయన్ని ఎరగలేదంట, దేవుణ్ణి ఎరగలేదంటండి. ఈ విషయాన్ని మనం గమనిస్తూ ఉండాలి. అందుకని మనం దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించినో చూడుడి. మనం దేవుని పిల్లలమే, ఈ హేతువు చేత లోకం మనల్ని ఎరగలేదు, ఎలా అనగా అది ఆయన్ని ఎరగలేదు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే లోకం విషయంలో మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఈ విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా మరొక వచనాన్ని మనం చదువుకుందామండి. మనం గమనించినట్లయితే రోమపత్రిక 5వ అధ్యాయం నుండి వెళ్దామండి. మనం 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపడుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. చూసారండి, ఎలాంటి ప్రేమ అండి అది! గొప్ప ప్రేమ. చీకట్లో ఉండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చే ప్రేమ. మనం వెలుగు సంబంధం. చీకటనగా ఈ లోకంలో నుంచి క్రీస్తులోకి వచ్చే ప్రేమ అది. ఈ విషయాన్ని మనం గమనించాలి. దేవుని ప్రేమిస్తున్నామా, ప్రేమ కలిగి ఉన్నామా అంటే మామూలు విషయం కాదు, ఈజీ కాదండి. చదువుకున్నంత ఈజీ కాదు. దేవుని ప్రేమిస్తున్నాం అంటే సరిపోదు. నువ్వు ఏ విధంగా ఉండి ప్రేమిస్తున్నావు, నీ గుణగణాలు ఎలాగున్నాయి, నీ ఉద్దేశరూపంగా ఏ విధంగా జీవిస్తున్నావు, నీవు జీవించే విధానం ఏ విధంగా ఉందన్నది మనం పరిశోధన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. మనం పాపమైన స్థితిలో ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఆయన ఏకా కుమారుని బలియోగం చేశాడు తండ్రి అని దేవుడు. ఎన్ని మేళ్ళండి, గొప్ప మేలు అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. మళ్ళీ యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదువుకుందాం. వెలుగులో ఉన్నానని చెప్పుకొని తన సహోదరుని దేశించేవాడు ఇప్పుడు వరకు చీకటిలోనే ఉన్నాడు. వెలుగులో ఉన్నానని చెప్పుకునేవాడు తన సహోదరుని దేశించిన వాడు ఇప్పుడు వరకు కూడా ఎక్కడ ఉన్నాడంటే చీకట్లో ఉన్నాడంట అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నాడు, వాడు అతను యందు అభ్యంతరకారం ఏదీ లేదు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఆ విధంగా జీవించవలసిన అవసరత ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. 11వ వచనంలో మనం గమనించినట్లయితే తన సహోదరుని దేశించేవాడు చీకట్లో ఉండి చీకట్లోనే నడుచున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనం కలగజేసిన కనుక తను ఎక్కడికి పోచున్నాడో అతనికి తెలియదు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే సహోదరుని ప్రేమించిన వాడు వెలిగి సంబంధి అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. కానీ సహోదరుని ప్రేమించిన వాడు చీకట్లో ఉన్నాడంట. చీకటి ఏం చేస్తాడంటే గుడ్డితనాన్ని కలగజేస్తాడు, ఎక్కడికి పోవాలని తెలియక వెళ్ళిపోతాడంట. ఆ విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 20-27 చదువుకుందామండి. ఎవడైనా నేను దేవుని ప్రేమిస్తున్నామని చెప్పి తన సహోదరుని దేశించిన అతడు అబద్ధికుడు. తాను చూసిన తన సహోదరుని ప్రేమింపని వాడు తన సోదరుని దేవుని ఎలా ప్రేమింపగలడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే దేవుని ప్రేమ ప్రాముఖ్యమైనది అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోకుండా ఉండాలి. వెరీ ప్రాముఖ్యమైన దేవుని ప్రేమ. మనం గమనించినట్లయితే సహోదరుల విషయంలో కూడా కీర్తనాకారుడు కూడా మాట్లాడుతూ ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. 133వ కీర్తన గ్రంథంలో మనం గమనిస్తున్న మొదట వచ్చును, సహోదరుల ఐక్యత కలిగి నివసించడా ఎంత మేలు ఎంత మనోహరము అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఎంత మేలు ఎంత మనోహరము అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. ఐక్యత కలిగి ఉండవలసిన అవసరత ఉంది, దేవుని ప్రేమించవలసిన అవసరత ఉంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. దేవుని ప్రేమిస్తున్నామా, ప్రేమ కలిగి ఉన్నామా లేదా అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు ప్రేమామయుడు. అందుకని మనం ప్రేమ కలిగి జీవించవలసిన
అవసరత ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. శ్రద్ధగా విన్నందుకు మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియపరుస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందామండి. ప్రియా పరలోకన తండ్రి, మీరు గొప్ప దేవుడు, నీతిమంతుడు, యథార్థమంతుడు, మీకు అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తం మీకు సాధ్యం కనుక మీ చిత్తానుసారంగా నడిపిస్తున్న విధానం పట్ల మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఎందరికో లేనటి భాగ్యాన్ని మాకు ఇచ్చారు. ఆ భాగ్యంలో మేము కొనసాగుతుండగా మీ చిత్తానుసారంగా కొనసాగే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా దేవుని ప్రేమిస్తున్నామా, ప్రేమ కలిగి ఉన్నామా అన్నటువంటి సబ్జెక్టు విషయంలో మీరు చేసిన మేలు పట్ల మీ కృతజ్ఞతలు. అనేకులు విని ప్రేమ కలిగి జీవించేటట్లు మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎంతమంది అయితే వింటున్నారో ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి ఆయన. వారికి కావాల్సిన అవసరతలు తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా తండ్రి, మాకు మేము తగ్గించుకుని మేము ఇచ్చేటట్టు మీరు సహాయం చేయమని ఈ ప్రార్థన మీ పాదశని చేర్చుకుంటారని క్రీస్తు నామమున వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. వందనాలండి మేము.